మానవ జీవితం కంటే ఈ సృష్టి చాలా గొప్పది. పంచభూతాలతో కూడిన ఈ సృష్టి ఎవ్వరిని ఎలా కలుపుతుందో, ఎలా విడదీస్తుందో ఎవ్వరికీ తెలీదు. కలిపే ప్రతి కలయిక బంధంగా మారుతుంది. ఆ బంధం వెనకాల కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఉంటాయి. ప్రాణాలు పోతే కాని విడిపోని బంధం అనుకున్నాను. బ్రతకడమే కష్టం అనుకున్న నాకు జీవితం నేర్పించింది. కాని కాలం చాలా గొప్పది. దాని ఆటకు ముగింపు ఉంటుంది. నా బంధానికి ముగింపు అనుకుంటుంది. కాని కాలానికి తెలీదు, నేను ఉన్నంతవరకు తాను నాలో నుండి పోదు అని. బంధం మొదలైనప్పుడే ఈ సినిమా మొదలైంది. నాకు తోడుగా ఉంది. సినిమా ఉన్నంతవరకు తాను ఉంటుంది, నాలో ఉంటుంది. తాను నా జీవితంలోకి రావడమే గొప్ప గిఫ్ట్ అనుకున్నాను. కాని ఈరోజు నా జీవితాన్నే గిఫ్ట్ అడిగింది. ఈ జీవితం అనితకాలం, అనంతకాలం. ఫ్రెండ్స్, ఇదేరా మనం ఉండబోయే ప్యాలెస్. ఈ 30 రోజులు ఇక్కడే ఉండాలి మనం. ఎలా ఉందిరా? బయట నుంచి చూస్తే నచ్చినట్టేనా? లోపల నచ్చక్కర్లేదా? ఏరా మరే రేయ్, నీకు నచ్చినా నచ్చకపోయినా మనం ఉండాల్సింది ఇక్కడే. ఏరా లోపలికెళ్ళేదేమన్నుందా? ఇక్కడే మాట్లాడతారా? ఈ చారిగాడు పెద్ద టార్చర్ గాడు. రే చారి, నువ్వు నోరు మూసుకోరా. నువ్వు బదరా. సరే, పదరా. స్టాప్ దేర్. వీడేంట్రా మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ అనుకుంటున్నాడా? ఆ సినిమాలో ఎన్టీఆర్ మేజర్ అయితే ఈ ఇంటికి ఈయన మేజర్ రా. అబ్బో, అంతుందా ఈడికి? ఎవర్రా మీరు సరాసరి లోపలికి వచ్చేస్తున్నారు? పోచమ్మ గారు, నేనండి. ఓచమ్మా, మీతో ఫోన్లో మాట్లాడానే, అది నేనే. అదేం పేర్రా? ఇలాంటి పేరు కూడా పెట్టుకుంటారా? నాకెందుకో వీళ్ళు చూస్తే తేడాలా కొడుతుండ్రు. Shut up! నన్ను నా పేరుని రిటైర్ చేస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది. అబ్బో, ఇదొకటుందా? అంకుల్, ఇంక మేము వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ వెళ్లే ముందు మీకు ఇంట్లో వాళ్ళని పరిచయం చేయాలి. లక్ష్మి, వస్తున్నానయ్యా. ఈవిడ లక్ష్మి వంట మనిషి. వంట బాగా చేసి పెడుతుంది. మీకు వంట చేసి పెడుతుంది. అంకుల్, ఇక మేము వెళ్తాం. ఆగండి, ఇంకో పర్సన్ ఉన్నాడు. వాడి ఇంటికి రక్షకుడు, ఈ ఇంటికి సేవకుడు తర్వాత ఒకడున్నాడు. ఉన్నాడు వాళ్ళని గబ్బర్ సింగ్. తనే గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ అంటే పవర్ లా ఉంటాడు అనుకున్నాను. వీడేంట్రా మారువేషంలో ఉన్న పులిరాజులా ఉన్నాడు. గబ్బర్, వీళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అమావాస్యలో ఆటాడించే రకం నేను. పరగ్గా ఉంటే పట్టుకుంటా, జాగ్రత్తగా ఉంటే జాలి చూపిస్తా, ఎక్కువ మాట్లాడితే తాట తీస్తా. గబ్బర్ గబ్బర్ సింగ్. శబాష్ మై బాయ్. నన్ను ఆశీర్వదించండి అయ్యా. శిష్య ప్రాప్తిరస్తు. అంకుల్, ఇకనైనా మేము వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. గబ్బర్ సింగ్, టెల్ మీ ద రూల్స్. ఈ డబ్బా రోజంతా ఇంట్రడక్షన్ తోనే చంపేస్తున్నాడు. ఈ ఇంటిని మా అయ్య గారు కన్న కొడుకులా చూసుకుంటారు. ఈ ఇంట్లో ఏ వస్తువు పలిగినా దానికి పనిష్మెంట్ ఉంటుంది. క్రమశిక్షణకు మా అయ్య గారు ప్రాణం ఇస్తారు. పార్టీని ఇంట్లో చేయకూడదు, ఒకరి రూమ్ లోకి ఒకరు వెళ్ళకూడదు. ఓకేనా అయ్య గారు? ఓకే, అర్థమైందా? ఓకే అంకుల్, కాస్త మమ్మల్ని వదిలేస్తే ఫ్రెష్. వెళ్ళండి. ఓరే నాయనా, నీ ఇల్లుకో దండం రా. ఏంటే అలా అద్దానికి అతుక్కుపోయావు? మళ్ళీ చరణ్ గుర్తొచ్చాడా? మర్చిపోవడం అంత ఈజీ కాదే. నా లైఫే వాడనుకున్నాను, కానీ విడిపోయిన మీ ప్రేమ మళ్ళీ కలవాలని ఆశపడుతుందా నీ మనసు? మనుషులం దూరం అయ్యాం, కానీ మా మనసులు దూరం కాలేదు.
కంటి చూపుకి దూరం అయ్యాం కానీ మా మనసులో ఉన్న ప్రేమకి దూరం కాలేదు. సర్లేవే, లేట్ అయింది, రెస్ట్ తీసుకో. హ్మ్. మాయా మాయా ఏం చేస్తున్నావు? మాయా నాతో మాట్లాడవా? నేను చేసిన చిన్న తప్పుకి ఎన్ని రోజులు శిక్ష వేస్తావు? నా వల్ల తప్పు జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను కదా. అయినా నువ్వు నన్ను ఎందుకు క్షమించట్లేదు? నాకేం తెలియట్లేదు. మాయా వెయిట్ ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ. చేయదులు. ఫన్కి లిమిట్ ఉంటుంది మాయా. దూరంగా ఉండి ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపానో నాకు తెలీదు. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఈ 2 years గడిపానంటే నీకే అర్థం అవ్వాలి. అది మారదు. నిన్ను కలుద్దామని ఎన్నోసార్లు మీ ఇంటికి వచ్చాను, కానీ నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను కలవలేదు. మీ అమ్మని అడుగు, ఎన్నిసార్లు వచ్చానో చెప్తుంది. రోజు నీకు కాల్ చేద్దామని డైలీ 100 times కాల్ చేశాను. మళ్ళీ నీకు కోపం తెప్పించడం ఇష్టం లేదు. ఏ అమ్మాయిని చూసినా నువ్వే గుర్తొస్తావు, ఏం చేసినా నువ్వే గుర్తొస్తావు. కానీ నేను నీకు గుర్తురానే. నేను చేసిన తప్పేంటి మాయా? నిన్ను ప్రేమించడానికి చిన్న మిస్టేక్ ఏదో చేశా, అది నా తప్పే. నేను ఒప్పుకుంటున్నాను, అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇంకెలా చెప్పాలి నీకు? చెప్పు మాయా, ప్రేమ అనేది ఎంత నిజమో నీ మీద నాకున్న ప్రేమ కూడా అంతే నిజం. ఇంకెప్పుడు మారుతుందో? ఏంట్రా మని తెగ ఆలోచిస్తున్నావు? గొప్ప తీసేవారు, నన్ను లవ్ చేసావా? బొంగులోది ఆడికి లవ్ ఏంట్రా? అయినా నన్నెవరు లవ్ చేస్తారా? అవునులే, ముందు నేను లవ్ చేయాలంటే నీకు అది ఉండాలి కదా. ఏంట్రా అది? హార్ట్ మామా, హార్ట్. పండ్లేనోడు పిల్లితల గొరికినట్టు నువ్వేంట్రా నా మీద పడ్డావు? పనిలేనోడే పనికిరాని మాటలు మాట్లాడతాడు. అవును మరి, పనుంటే వాడు చూసుకుంటాడు కదా. నువ్వు పద. ఇది అబ్బా ఈయన్ని కలిపి మూసీ నదిలో ముంచి 3 నెలల తర్వాత తీయాలరా. ఈడ విరగడైపోద్ది. సూపర్ రా. రేయ్ మెల్లిగా అనరా, విన్నాడంటే పనిష్మెంట్ అంటాడు. ఏడ్చాడు ఎదవా, ఆడికి నా గురించి తెలియదు. నాతో పెట్టుకుంటే ఆడి ప్యాంటు ఊడుద్ది. ముందు నీ ప్యాంట్ చూసుకోరా ఎదవా. ఇది వేసేసింది. అరే స్టూపిడ్, కామెంట్ చేయడం తప్ప వేరే పనేం లేదా? అబ్బో పెద్ద చెప్పొచ్చిందమ్మా జేజమ్మ. నిన్ను కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టు మీరు కాదే మాకు అన్ని నేర్పేది. ఏంటి ఎదవా? రేయ్ మనోడికి వెల్కమ్ కార్డు పడిందిరా. ఎరా అయిందా? రేయ్ నీకు ఎప్పుడు అదే చేసా? మాట్లాడడానికి వెళ్ళాను. నేను అడిగింది కూడా అదేరా. రే ఇది నిజంగానే పని చేయట్లేదురా. విని ఏంట్రా అది? అదేరా. రేయ్ అది అది అని ఎప్పుడు నువ్వు మారవరా ఈ జన్మలో. థు, పదవే. దూలు తీరిందా? పద భోజనానికి. ఛీ. పనిచేసాను కదా. ఏ వెన్నెలా, ఏమైంది? నేను లడ్డూని. ఏమైంది అలా కొట్టావు? స్టూపిడ్, ఎంత భయం వేసిందో తెలుసా? నువ్వు కొడితే మాత్రం నాకు భయం వేయలేదా ఏంటి? సర్లే అయిందేదో అయింది కానీ భోంచేద్దాం పద. దా ఏంటి ఏమైందమ్మా?
ఏదైనా ఎదవేశాలు వేశారా చెప్పు. ఏం లేదు అంకుల్. సరే పద, భోజనానికి పదండి. పదా వెనెలా ఏంటి ఎలా ఉన్నావు? వాట్ హ్యాపెన్? నథింగ్ చరణ్. సరే డిన్నర్ చెయ్యి. ఏమైంది అలా ఉన్నావు? ఏమోనే, ఏదో జరుగుతుందనిపిస్తుంది, కానీ ఏం అర్థం కావడం లేదు. దాని మొహం అదే చూసుకొని భయపడి ఉంటదిరా. ఏరా మరే రే చారి, నీ నోట్లో యాసిడ్ పోస్తాను సచ్చినోడా. రేయ్ దాంతో ఎందుకు పెట్టుకుంటావురా? అది పోస్తుందని తెరిచిపెట్టుకొని కూర్చున్నారా మరి ఇక్కడ. ఎద్దవ్వా. సేమ్ టు ఏ. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరంతా రెడీ అయ్యారా? ముందు మీరు కడిగారా? రేయ్ ఎవడ్రా అంత మాట అన్నదవా? ఆ? రే చారిగా, ఆ? నీకు ఈ రోజు ఎగ్ కట్టు. ఆ? ఈ ఇంట్లో భోంచేసే ముందు ఒక రూల్ ఉంది, ప్రార్థన చేయాలి. అందరు లేచి నిలబడండి, అప్పుడు చెబుతా. అంకుల్ ఈ ప్రార్థనలో నిలబడడం ఏంటి అంకుల్? భోజనం చేసే ముందు మరీ టూ మచ్ అండి. చరణ్ నువ్వు ఆపు. అంకుల్ మీరు చెప్పండి. లేచి నిలబడండి అందరూ. దేవుడా, నింగికెగిసిన ఓ దేవుడా, తినే అన్నం నాదై ఉండాలి, నీరు నీదై ఉండాలి, సుఖాలు నావి కావాలి, దుఃఖాలు నీవి కావాలి, అవి అందరికీ చేకూర్చాలి. ఇదే నా వందనం. ఎలా ఉంది? కొంచెం ఒళ్ళుగా ఉందా? గురించి తెలియక అడిగాను. అంకుల్ చాలా బాగుంది, చాలా బాగుంది అంకుల్. ఏ వెన్నెలా, రాత్రిలో నీకు నిద్రలో నడిచే అలవాటు ఉందట కదా? అవునరా, రాత్రులు లేచి పీక బిస్కే అలవాటు కూడా ఉంది. ఓకేనా? దిమ్మ తిరిగింది చారిగానికి. దేవుడా, వస్తే వెన్నెలా ఉన్నది కూడా ఉండకుండా ఊడిపోయిందంట. నేను ఇలాంటి దానికి ముందు నీది ఉందో ఊడిందో చూసుకోరా. ఏంటి ముల్లురా. ముల్లా? ఏ ముల్లే? గడియారం ముళ్ళు. గడియారం ముల్లా? దీని నోట్లో నోరెట్టడం కంటే మూసి నదిలో మూతెట్టడం బెటర్. గుడ్ నైట్. గొట్టం. గుడ్ నైట్. ఏమైందిరా నీ అమ్మ కట్మాడ అలా భయపడుతున్నావంటే? ఏం లేదురా. అవును నువ్వేంట్రా ఇక్కడ? ఏం లేదు, దాహం వేసి వాటర్ తాగుదామని. నేను దానికోసమే వచ్చానురా. మరి వాటర్ అవి? ఇక్కడ లేవురా, కిచెన్ లో ఉన్నాయేమో. పదా. సరే పద. అక్కడికి వెళ్ళావురా? ఏంట్రా అలా తోసేసావు? నేను తోయడం ఏంట్రా బాబు? మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను అడుగుతావేంట్రా? నాకేం తెలుసు. సరేరా, వాటర్ తాగుదాం. రే 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 అన్ని నువ్వే తాగుతావేంటి? నాకు కొన్ని ఉంచురా. ఉన్నాయిరా, నువ్వు తాగే. చూడురా బాబు.
ఎందుకమ్మా భయం? ఏం ఆలోచిస్తున్నావు? అయినా నేను వచ్చింది ఇప్పుడే కదమ్మా. ఇప్పుడా? అవును, ఇప్పుడే వచ్చాను. అయినా ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పడుకోక. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. పోరా ఎద్దవ్వ. ఈరాచారి, ఈ పోచమ్మ గబ్బర్ నీకు పాసెట్ అన్నట్టున్నారు కదరా. అవునరా, వాళ్ళైతేనే మన కోతు మొక్కలు కరెక్ట్. అనండ్రా అనండి, ఎంజాయ్ చేయడానికి వస్తే 8 తగిలిస్తారా? ఆ పూచమ్మగాడేంట్రా చావ దొబ్బుతున్నాడు? వాడు వాడి రూల్స్. అబ్బబ్బబ్బబ్బా, బిస్కెట్లు తినలేక చచ్చిపోతున్నాను. ఎద్దవ్వన్ని. అవునరా, తినే ముందు కూడా దున్నపోతులకి ప్రార్థన చేయమంటాడు. దేవుడా, ఏమంటారు నువ్వు అనేది? నిన్ను కాదులేరా, కూర్చో. ఆ పోచమ్మ గాన్ని. అయితే ఓకే. రేయ్, మీరందరూ అనండ్రా, వాడి పీక పిసికేస్తా. ఈడొకడు కోపం వస్తే చాలు పీకేస్తా కోసేస్తా అంటాడు. మన గురించే అయ్యా, మన గురించే మాట్లాడేది. చూడయ్యా. రేయ్ పోచిగా, గుద్దుతే ఓడుద్ది నీ కోచి. సర్లే, కూర్చో. రేయ్, గట్టి అరవకురా. వాడంటే నీ గురించి. బిస్కెట్ తీసుకో. ఈరాచారి, ఏయ్, ఇక ఊరుకునేది లేదు. ఎవరు కాదన్నా అవునన్నా, ఎవరు ఆపినా ఆపకపోయినా పోచిగాడికి గబ్బర్ గారికి నా చేతిలో పులుసు కారాల్సిందే. ఇది ఫిక్స్. వీడికి అరే ఎందుకు అంకుల్ అంటే అంత కోపం? ఆయన చాలా మంచోడు కదరా. ఆహా, ఏంట్రా మంచోడు? వాడు వాడి గెటప్, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే వాడి ఫేసు. నేనా? ఇంకో విషయం తెలుసా? వాడు ఎవడు లేకపోతే వాడు ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగే రకం వాడు. ఆ గబ్బర్ గాడు ఉన్నాడే, నిరోధికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. వాడి గెటప్. అరే ఎందుకు అలా అంటావు? ఏం రో, వాళ్ళ మీద అంత ప్రేమ కురిపిస్తున్నావు? ఈ రోజు వీళ్ళకి మోగింది. అరే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకునిరా. రేయ్ చారి, నువ్వు తగ్గొద్దురా. ఒరే లడ్డు, నువ్వురా ఫ్రెండ్ అంటే నువ్వురా. లడ్డు బొడ్డు కాదు గాని ముందు అటు చూడరా. ఎటురా? అట్టురా. సచ్చేడదవా. అమ్మో, దొరికిపోయాం. ఒరే, ఎప్పటి నుంచి ఉన్నారా? టైటిల్ కలపడ్డప్పటి నుంచి ఉన్నారా వాళ్ళు. అయిపోయావురా. అయిపోయాడు. అబ్బే అంకుల్ గబ్బర్ సింగ్. ఏరా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాడినా? ఎవ్వరూ లేకపోతే బట్టలు లేకుండా తిరిగేవాడినా? ఏరా, నేను ఈ రోజుకి బ్రాండ్ అంబాసిడర్నా? ఇప్పుడు చేస్తాన్రా, నీకు బట్టలు లేకుండా చేసి నిన్ను బ్రాండ్ అంబాసిడర్ని. ఏయ్, ఆగండి. ఏయ్, ఆగరా. ఏంటే ఆలోచిస్తున్నావు? నథింగ్. నథింగ్ అంటావేంటే? చెప్పు, ఏంటో మ్యాటర్. ఏం లేదే. ఇట్స్ ఓకే, చెప్పనంటే నేను వెళ్తాను. సిరి, చరణ్కి దూరంగా ఉండటానికి ఎంత ట్రై చేసినా నా వల్ల కావడం లేదు. వాడి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. మరి మనసులో వాడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకే వాడిని అవాయిడ్ చేయడం? నేను లవ్ చేయట్లేదని వాడి నోటితో వాడి అన్నాడు. కానీ వాడిని ఎలా నమ్మమంటావు? నేను సిన్సియర్గా ప్రేమించాను వాణ్ణి. బట్ వాళ్ళ లవ్లో సిన్సియారిటీ లేదు. అందుకే దూరంగా ఉంటున్నాను. కానీ ఎంత దూరంగా ఉందామన్నా వాడి జ్ఞాపకాలతో నన్ను ఇంకా దగ్గర ఎలా చేస్తున్నాడు. వాడు నిన్ను నిజంగా లవ్ చేయకపోతే నీ వెనకాల సారీ అంటూ ఎందుకు వెంట పడతాడు చెప్పు? నువ్వు ఒకసారి చరణ్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడి చూడు, నిజమేంటో తెలుస్తుంది కదా. వాడే నీ లైఫ్ అనుకొని నీ ప్రేమను దూరం చేసుకోకు. వెళ్ళవే, వెళ్ళి మాట్లాడు. ఎస్, అదే కరెక్ట్. అంకుల్, మేము రెడీ. వీళ్ళెక్కడా? హే, మేము రెడీ అంకుల్. ఏంటి అంకుల్ పిలిచారు? చరణ్, రాత్రి జరిగింది ఏమైనా గుర్తుందా? ఏం జరిగింది అంకుల్? ఏంటి అంకుల్? ఏం జరిగింది చెప్తా. ఆ, అంటే రాత్రి జరిగింది వీళ్ళకి ఏం గుర్తులేదన్నమాట. వీళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు.
బాయ్స్ అంకుల్ రాత్రి పార్టీ ఎంజాయ్ చేశారు కదా ఫుల్ గా సూపర్ గా. అలాగే అమ్మాయిలు కూడా ఎంజాయ్ చేయాలి కదా? చేయాలి అంకుల్. అందుకే దానికి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఏంటి అంకుల్? ఏంటి చెప్తా. ఇది? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రా సూపర్ రా. రేయ్, నువ్వు వెళ్ళరా, వెళ్ళరా, ఇరగదీరా, వెళ్ళరా. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా. బాబా సూపర్ బాబా, రారా కూర్చోరా, రారా. సూపర్ రా. ఏయ్ నువ్వు వెళ్ళవే, చూడరా ఇక ఇరగదీస్తుంది చూడరా. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి. స్వచ్ఛమైన అచ్చతెనుగు బిట్టకవాలా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు పురుల ముడిని భూమి ఆదేశం నమో నమామి. అచ్చో అంకుల్, బాగా చేశారు అంకుల్. అబ్బా సూపర్. రోజ్, లవ్లీ రోజ్, నిజంగా నీ జన్మ ధన్యమైంది. ఎందుకంటే నిన్ను ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. నువ్వు ప్రేమకే ప్రేమ పుట్టించేదానివి, కానీ నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేవా? ఏంటి అలా చూస్తున్నావు? పిచ్చోళ్ళ కనబడుతున్నానా? అవును, నేను పిచ్చోన్నే. నేను ప్రేమ పిచ్చోన్నే. నాకు ప్రేమించడం తప్ప వేరే లోకం లేదు, మాయ తప్ప వేరే లోకం లేదు. నాకే కాదు, డీప్గా లవ్ చేసే ప్రతివాడు ఈ లోకానికి పిచ్చోలాగే కనబడతాడు. కానీ తన మాటలు తన ప్రియురాలకు మాత్రమే అర్థమవుతాయి. కానీ తను నన్ను అర్థం చేసుకోలేకపోతుంది. నీకోటి చెప్పనా? చాలామంది లవర్స్ తన ప్రేమ గుర్తుగా నిన్నే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎందుకో తెలుసా? పుష్పం నీకు దక్కాలంటే ముందు నువ్వు ముళ్ళను క్రాస్ చేయాలి. నేను మాయని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. నాకంటే ఎక్కువగా నేను మాయనే ప్రేమిస్తున్నాను. ఒకసారి సరదాగా చేసిన జోకును నమ్ముతుంది, కానీ తన మీద నేను సీరియస్గా పెట్టుకున్న నా ప్రేమను నమ్మడం లేదు. నేను ఒక ఇడియట్ని, నాకు ఇది అవ్వాల్సిందే. బట్ తను నాకు దక్కకపోయినా తట్టుకుంటాను, కానీ తను హ్యాపీగా ఉండకపోతే నేను హ్యాపీగా ఉండలేను. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. సారీ చరణ్, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. ఐ లవ్ యూ సో మచ్. నేను చెప్పానుగా, నువ్వు తిరిగి చెప్పవా? ఐ లవ్ యూ సో మచ్ రా. మాయా, మాయా,
రిలాక్స్. ఏమైంది మాయా? చెప్పు. నథింగ్. రిలాక్స్. ఏదో పీడకల వచ్చింది. ఆ సౌండ్ ఏంటి? మనోళ్ళు ఏదో కనుక అరేంజ్ చేసి ఉంటారులే. వెళ్ళి చూద్దాం పదా. లే పదా. ఏయ్ స్టూపిడ్, నీకు సిగ్గులేదా? ఏంటి పని? ఐ లవ్ యూ బంగారం. నా బర్త్డే సర్ప్రైజ్ ఏంటో చెప్తావని. చెప్తే ఏం చేసేవాడివి? ఏయ్, వదులు. చేసేవాడినా? ఏం చేస్తావురా? ఏంట్రా? ఏ వదులురా. ఎదురుగా ఉంటే సీదా తీర్చుకోవాలిగా. వదులురా. చీదరా స్టూపిడ్. అరే ఏం చేస్తున్నావురా? వదులు. వదలరా. అరే నీ చీదర నాకు తెప్పించావురా. ఏంట్రా ఇది? ఏంట్రా అరుపులు? ఏమో నాకు హోటల్ విఠల్ రే నువ్వు పదరా. మాయా 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 వెన్నెలా మాయా 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 ఇల్లేంట్రా ఇక్కడ పడుకున్నారు? ఇల్లు ఇక్కడ పడుకున్నారు? అంకుల్ అంకుల్ గబ్బర్ అంకుల్ మేమే అంకుల్ మేమే అంకుల్ అమ్మాయిలు ఎక్కడ? తెలీదు అంకుల్. శరణ్ ఎక్కడ రా? పైకి వెళ్ళారు అంకుల్. మాయా మాయా చరణ్ 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 మాయా ఏమైందిరా? అమ్మాయి లోపల ఉంది అనుకుంటా. దూరం చెప్పు. తప్పకుండా మీరు తీసుకోండి అంకుల్. అబ్బా మంచి పని చేసావే టైంకి చాయ్ తెచ్చి. అవును నువ్వు తాగావా లేదా?
ఏంటి మాయా రాత్రి మీ డోర్ ఎవరు లాక్ చేశారు? అసలు ఎవరు లాక్ చేశారో మాకు కూడా తెలియదు. లోపల ఉంటే డోర్ లాక్ అయింది. అవునా? నేను మీ రూమ్ ముందు చాలాసేపు డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ రాత్రి మీ రూమ్ నుంచి చిన్న అరుపు కూడా వినపడలేదు. చాలాసార్లు మిమ్మల్ని పిలిచాను. నిజమా? నువ్వు పిలిచింది మాకు వినపడలేదు. అవునా? ఇంతకీ డోర్ ఎలా ఓపెన్ అయిందిరా? ఏమోరా, అదే అర్థం కాలేదు. దానికి అదే ఓపెన్ అయింది. నేను ఎంత ట్రై చేసినా ముందు ఓపెన్ అవ్వలేదు. అవునా? రాత్రి మాకు కూడా చిన్న వెలుతురులా కనపడింది. తీరా వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగిపడ్డాం. లేచి చూస్తే మీరు అందరూ ఉన్నారు. చరణ్, నాకు తెలిసి మనకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా. ఆలోచిస్తుంటే నాకు అలాగే ఉందిరా. లేకపోతే మనం ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ కాకపోవడం ఏంటి? అంత కన్ఫ్యూజన్గా ఉంది. నాకు చాలా భయంగా ఉంది చరణ్. నాకు కూడా ఒక రోజు ఫ్రెష్ అవుతుంటే చాలా భయం వేసింది. అవునా? నన్నెవరో అబ్జర్వ్ చేసినట్టు, ఏదో చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. వెంటనే బయటకు వచ్చేసాను. అవునా? అందుకే మీరెక్కడికి వెళ్ళొద్దు, ఓకేనా? ఇంకెక్కడికి వెళ్తారు గబ్బర్? ఆఖరికి చుచ్చుకెళ్ళాలన్నా ఎవరు తోడలేంది వెళ్ళలేరు. ఏరా మరే అరే చారి, అసలే టెన్షన్ లో ఉన్నాం, ఆపు. హ్మ్. ఏరా ఏం చేస్తున్నావురా? కనిపించట్లేదా? నీది నాకెలా కనిపిస్తుందిరా? సర్లే గాని ఒకసారి ల్యాప్టాప్ ఇరా. అరే పని ఉందిరా. ఈరా ఈరా. నన్నే కొడతావారా? నిన్ను కొట్టకపోతే ఇవన్నీ కొడతాను రా. నన్ను నన్ను కొట్టాడ్రా. నువ్వేంట్రా మధ్యలో? ఎందుకు కొట్లాడుతున్నావురా? నువ్వేంటే మధ్యలో? చరణ్, ఏమైంది? ఎందుకు కొట్లాడుతున్నారు? రేయ్ చరణ్, నువ్వు లేవరా? నువ్వేంట్రా మధ్యలో? నీకేమైనా పిచ్చి పట్టిందా? వీడు పిచ్చి పట్టింది. నాకు పిచ్చి అంటావా? కొట్టండి రా, కొట్టండి, కొట్టి చంపేయండి. ట్రిప్ అని ఎంజాయ్ చేద్దామని వస్తే అందరూ కలిసి నన్ను కొడతారా? స్నేహమే నా ప్రాణంగా భావించాను రా. స్నేహమే నా జీవితం అనుకున్నాను రా. కానీ ఇవాళ మీరు స్నేహానికి అర్థం లేకుండా చేశారు. దీనంతటికి కారణం వీడేరా. విని చంపేశారా? ఏంట్రా ఏంట్రా అరిచావు? ఏదో పీడకల్లో వచ్చిందిరా. ఈ అబ్బాయి ఎప్పుడు పీడకలనం లేవడం ఏంట్రా ఇడు? నాకు వచ్చిన కలర్ నీకు తెలిస్తే దూడ తీరుద్దిరా. రేయ్ సర్లే, ఎలాగో తెల్లారిందిగా, పదా లేవండి. అలాంటి నిద్ర పాడు చేసావు కదా గెదవా. అరే చారి, పొద్దు పొద్దున రొమాన్స్ ఏంట్రా? ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టు. ఏయ్ ఎప్పుడు న్యూస్ ఏంట్రా? రొటీన్ గా రొమాన్స్ చూడరా, రొటీన్ కి భిన్నంగా ఉంటది. నాదేం లేదే, ఈడే గెలికాడు. చరణ్, చరణ్, ఏంటే ఈ రోజు డేట్ ఎంత? రాత్రి తాగింది మేమైతే నీకెక్కిందా? ఈరోజు 11వ తారీఖు. కానీ ఇందులో నవంబర్ 21 అని ఉందిరా. అదేంటే ఇలా ఇవ్వు. అవునరా, నవంబర్ 21వ తారీఖు శనివారం. అవునరా, అది ఇదేంద్రా నవంబర్ 21 అని ఉంది. రేయ్, ఇందులో కూడా అదే ఉందిరా. ఇది టివు ఏది? అరే అవునరా, ఇందులో కూడా 21 ఉంది. ఏమైంది? రేయ్ ల్యాప్టాప్ లో చూడు, న్యూస్ పెట్టు. రేయ్ ఛానల్ మార్చు. దీంట్లో కూడా అదే ఉందిరా, 21 తారీఖు అని. చూడండి. 21 అనే ఉందిరా. ఏం జరుగుతుంది? ఇదేంట్రా 21 తారీఖు అనే ఉంది. అసలు ఏమైందిరా? అదే అర్థం కావట్లేదురా. ఏమైంది? ఏంటి ఇదంతా? ఏంట్రా ఇది? అసలు ఈ 10 రోజులు ఏమైనట్రా? అసలు ఏం జరుగుతుంది? ఏమోనే, ఏం అర్థం కావట్లేదు.
అంటే 10 రోజులు పడుకుందామా? ఏమే వెన్నెలా, ఈ 10 రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఆ 10 రోజులు తిన్నావో లేదో, అది ఇది మొత్తం కలిపి ఇప్పుడే కుమ్మై. దిక్కులు చూస్తే ఆ 10 రోజులు వెనక్కి రావు. అరే మీరు కూడా తినండ్రా. మాకు తెలుసు, మేం తింటాం. నువ్వు అన్ని మూసుకొని తిను. ఎక్కువ వాగావంటే తినే. అవును, మా ఎక్కడా? తను రూమ్ లో ఉంది, ఆకలిగా లేదంట. సరే మీరు తింటూ ఉండండి, నేను తీసుకొస్తాను. సరే తొందరగా తీసుకొని వచ్చేయ్. అలాగే. అక్కడే కూర్చొని ముచ్చట పెట్టమాకే. ఆ? ఆ, నువ్వు తిను బే. మాయా, మాయా, ఏంటి మాయా డల్గా కూర్చున్నావు? పద భోంచేద్దాం. ఏ మాయా, ఏం ఆలోచిస్తున్నావు? చెప్పరా. ఆ 10 రోజులు ఏం జరిగిందా అనా? వదిలేమని చెప్పాను కదా. గడిచిన టైం కంటే ప్రజెంట్ టైం ఇంపార్టెంట్ రా. ఏ లీవ్ ఇట్. నేను చెప్పేది గడిచిన 10 రోజుల గురించి కాదురా. మరేంట్రా, టెల్ మీ వాట్ హ్యాపెన్. ఏ పిచ్చి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది రా, ఇటు చూడు. ఆ 10 రోజులు ఎలా గడిచాయో తెలియదు, కానీ మనకు తెలియకుండానే గడిచిన ఈ 10 రోజులు మనిద్దరం కలిసున్నామో లేక విడిపోయామో తలుచుకుంటేనే బాధగా ఉంది చరణ్. మనకు తెలియని దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకరా. ఆ 10 రోజులు ఏం జరిగినా సరే నీ చెయ్యొద్దు, నేను చచ్చాకే. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. పద భోంచేద్దాం, ఆకలిస్తుంది. ఆహా, వీళ్ళని చూస్తుంటే లైలా మోజులు గుర్తుకొస్తున్నారు. ఆమర ప్రేమికులు. వాళ్ళమర ప్రేమికులే, నువ్వే మాలో దిష్టి బొమ్మవి. ఆడు దిష్టి బొమ్మే గాని నువ్వు కన్ఫామ్ గా దిష్టి చుక్క. దోల తీరిందా? రే కక్క ముక్కల్లారా, మూసుకొని తినండ్రా. అవునే వెన్నెలా, కక్క ముక్క అంటే గుర్తొచ్చింది. రేపు నువ్వు పెళ్లి చేసుకున్నాక వంట చేస్తే ఏం చేస్తావే స్పెషల్? అదెందుకు చేస్తుంది? దాని మొగుడుతో చేయిస్తుంది. కరెక్ట్. బాగా తినడం కాదే, వండడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఆడపిల్ల అనుకుంటారు. అది ఆడపిల్ల అని ఎవరన్నారు? అలా అనుకున్నా అది ఆది మానవునికి జంతువుకి ఉదాహరణే. అబ్బా ఏంటి బాబు, ఎప్పుడు గొడవేనా? తినేటప్పుడు కూడా గొడవేనా? అలా పెట్టు లక్ష్మి గడ్డి. ఇదిగో లక్ష్మి, చందనకి గడ్డి కావాలట. ఆ ఆరుబయటకి వెళ్ళి గడ్డి చెత్త చెదారం తెచ్చి ఆ కంచంలో పడి తింటది. ఇద్దరు మిత్రపక్షాల్లో ఉండాలి కానీ ప్రతిపక్షాల్లో ఉంటారేంట్రా? నాకు అర్థం కాదు. అమ్మ దొంగ కొట్టేసింది. తిండి పొద్దానా చంపేస్తావేంటే? బాబోయ్, ఏంట్రా సౌండ్? అబ్బే అంకుల్, మొత్తం దీనివల్లే అంకుల్. ఎవరి వల్ల జరిగిందన్నది కాదురా, ఎవరి వల్ల పగిలిందన్నదే ఇంపార్టెంట్. ఇవ్వాల్సిందే, కఠినమైన పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మరి దానికి అంకుల్ ముందు నువ్వు పదరా. రేయ్ కబ్బర్, వీడికి ఏ పనిష్మెంట్ ఇద్దామయ్యా? చీపిరి తీసుకో. రే చారీ, నీకిదే పనిష్మెంట్. ఇల్లంతా శుభ్రంగా తుడు. అంకుల్, నా తప్పులో దానికి కూడా బాగా ఉంది కదా, మరి దానికి కూడా పనిష్మెంట్ ఉండాలి కదా అంకుల్. దానికి తర్వాత నీది గానీ ముందు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ముందు నువ్వు తుడు. పోచమ్మా, ఇద్దరు అబ్బాయిలు బైక్ మీద వెళ్తే పోలీసులు ఆపుతారు, రూల్స్ గురించి మాట్లాడతారు. అదే అమ్మాయిలు ఇద్దరు ఎక్కాల్సిన బైక్ మీద ముగ్గురు వెళ్తే వాళ్ళకి నో రూల్స్.
సినిమా థియేటర్లో పర్ హెడ్ కి ఒక్క టికెట్ అంటారు. అబ్బాయిలకు ఒక్కటే టికెట్ ఇస్తారు. కానీ అమ్మాయిలు అడిగితే 3 4 5 టికెట్లు ఇస్తారు. ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళకి నో రూల్స్. 100 మంది ఎక్కిన బస్సు అబ్బాయిలకు బస్ స్టాప్ లోనే ఆపుతారు. కానీ అమ్మాయిలకు వాళ్ళు ఎక్కడ చెయ్యి లేపితే అక్కడ ఆపుతారు. అయ్యా ఇదేంటయ్యా అని ప్రశ్నిస్తే అక్కడ నో రూల్స్. అమ్మాయిల వల్ల అబ్బాయిలు తప్పు చేస్తారు. ఆ తప్పులో అమ్మాయిలకు కూడా భాగం ఉంటుంది. కానీ శిక్ష మాత్రం అబ్బాయిలకే వేస్తారు. అప్పుడు అడిగితే నో రూల్స్. అన్నింటికి లేవని నోరు. ఆఫ్టర్ ఆల్ చిన్న వస్తువు పగిలితే లేస్తుంది. ముందు నువ్వు పంచోడ్రా, ఏదో పంచులు నువ్వు. నీకు మూడిందిరా. ఆ! ఈ రోజు నీకు వేస్తా, స్కెచ్ వేస్తా. ముసిగేసి కొడితే గాని నువ్వు సెట్ అవ్వవురా. నా పగ తీరదురా. అరే ఏంట్రా? లేరా, అరే లేరా. అరే ఏమైందిరా? ఆ పోచమ్మ గారి సంగతి చెప్తాం. పదరా పదరా. సరే పద. లేరా. రేయ్ ఎక్కడికి రా? అరే ఆ పోచిగాడి పని బట్టి వస్తాం, నువ్వు పడుకోరా. అరే లడ్డు, ఈరోజు ఎలాగైనా ఆ పోచమ్మ గారిని ముసుగేసుకుమాలరా. నువ్వు చూస్తూ ఉండు మావా, ఈ రోజు ఆ పోచిగాడికి పచ్చి పులిసేరా. రే పోచమ్మ, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని గెలికితే రచ్చ రచ్చేరా. అరే నీ అబ్బా మెల్లగరా. ఆ పోచిగాడు విన్నాడంటే మనకు గారుద్ది పచ్చి పులుసు. ఓకే పద దొరిది పద. ఎలా పోచిగా వస్తున్నాం రా. పదరా చూద్దాం. మీరు కాదురా వేసేది స్కెచ్, మేం వేస్తాం, చూపిస్తాం. చూసుకోరా, ఈ రోజు ఎలాగైనా పోచిగాడికి పగిలిపోవాలి. పచ్చి పులిసేరా. అరే నీ అబ్బా చైదీరా. నీ అబ్బా ఏమైందిరా? పడ్డావురా. ఎలారా? మెట్ల మీదకి వెళ్ళి జారిపడ్డావురా. అదే ఎలారా? జారిపోయావురా. ఇద్దరం ఒకేసారి ఎలా పడ్డావురా? అబ్బా నాకేం తెలుసురా. నా నొప్పితో నేను బాధపడుతుంటే నువ్వు నీ పడ్డావు. సరే పద పని పడిపడదు. లేచి లేపు. అబ్బా అబ్బా అబ్బా. అయ్యా గోళీలు పగిలాయి. మళ్ళీ ఏమైందిరా? అప్పుడు పిక్కి పలిగింది, ఇప్పుడు గోళీలు పగిలాయి. అదే ఎలా పడ్డావురా? కుర్చీ తగిలిరా. అక్కడ ఉండాల్సిన కుర్చీ ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఈరోజు నమాసారా? సరేరా. అరే నువ్వు అటు వెళ్ళరా, నేను ఇటు వెళ్తా. పదరా పద. ఒరే పోచిగా ఎంత పని చేసావురా. ఏమవుతుంది? అమ్మో పని మనిషా. లక్ష్మి వస్తే ఈ అమ్మ కాలు తీయవే, చచ్చిపోయేలా ఉన్నాను. అబ్బా అబ్బా. ఒరే లడ్డు, ఒరే ఎక్కడ చచ్చావురా? రే
లడ్డు ఏడీడు అరే లడ్డు లడ్డు అరే లడ్డు అరే లడ్డు అరే దీన్ని తీరా కొంచెం దీన్ని తీరా అమ్మా అమ్మా అబ్బా ఏంటే ఇంత బరువు ఉన్నావు నీ అబ్బా ఇంట్లో ఫుడ్ అంతా నువ్వే తింటున్నావేంటే దున్నలా ఉన్నావు అమ్మా వీడికేమైంది రింగ్ రోడ్లో బొమ్మలా నిలబడ్డాడు అబ్బా అరే లడ్డు అరే లడ్డు అరే లడ్డు ఏ లడ్డు ఏమైందిరా? ఏమైందేంట్రా నీ అబ్బా కాస్త అయ్యుంటే అమ్ము సరే పద ఏంటో మామ, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అబ్బా, అయ్యా. రేయ్, ఎవడ్రా మనల్ని కొట్టింది? నీ అబ్బా పగ అని తీసుకొచ్చి నా పగలు కొట్టిస్తున్నావు కదరా. ఆడెవడో నాకెలా తెలుస్తుందిరా నీ అబ్బా. వద్దురా వద్దురా రేయ్, రేయ్, వద్దురా నువ్వు కూడా కొడుతున్నావురా రేయ్. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు అంకుల్. ఏం లేదు అంకుల్. సరే పడుకోండి పోయి. సరే అంకుల్. వీడి పోరా, పొట్టోడా. కొట్టాడా రేపు? అయ్యా అబ్బా. ఎరా చారి, ఆ దెబ్బలేంట్రా? అవును, నైట్ ఎక్కడికి వెళ్ళారు? లేచి చూస్తే ఎవరు లేరు. నైట్ వనవాసం వెళ్ళాం లేరా. ఓహో. లక్ష్మి కాఫీదే. నాకు బూస్ట్. ఏరా లడ్డు, డిక్కీ బాగా డ్యామేజ్ అయినట్టుంది. డిక్కీ ఏంద్రా బాబు, లోపల ఇంకా ఏదో పగిలిందిలే. అయినా ఇప్పుడు ఎందుకు వాటి గురించే? లేకపోతే మాతో పెట్టుకుంటారా మీరు? అమ్మ నా చెకోడి మొక్కల్లారా, నాకు తెలిసే ఇది మీ పని అని. ఎప్పుడోసారి నా చేతికి దొరక్కపోతారా, అప్పుడు కొరక్కపోతానా? ఏడ్సేలేరా ఎదవ. పదవే పైకెళ్దాం. ఉండవే మీరు వెళ్ళండి రా. వెళ్దాం. లక్ష్మి వేడి నీళ్ళు పెట్టు. అలాగే బాబు. ఏమైంది? తలనొప్పా నీకు? అర్థం చేసుకోబోయే పర్సనల్లీ. ఓ సరే సరే, పద లోపలికి వెళ్దాం. ఓకే పద. లక్ష్మి, పైన క్లాత్ బాక్స్ తీసుకురా. సరే అమ్మా. ఏంటి దానికదే తెరుచుకుంది? ఎవరూ లేరు కదా. లోపల ఎవరైనా ఉన్నారా? లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, ఏమైంది అలా వస్తున్నావు? ఏదో తెలియని శక్తి నన్ను చంపాలని చూసిందమ్మా. ఎవరు లక్ష్మి? ఏమైంది? ఏమో అమ్మా, చూస్తే ఎవరూ కనిపించలేదమ్మా. బా.
వెనెలా వెన్నెలా వెనెలా ఏమైంది వెనెలా? వెన్నెలా ఏమో ఏదో తెలియని శక్తి నన్ను చంపినట్లు చేసింది. సరే నువ్వు రెస్ట్ తీసుకో. లక్ష్మి తనని చూసుకో. పద. రేయ్, ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా మనకు తెలియకుండా. అవునరా, మనకు తెలియకుండానే ఈ 10 రోజులు గడిచాయంటే నమ్మాలో లేదో కూడా అర్థం కావట్లేదురా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంట్లో ఇలా జరిగిందా గబ్బర్? ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు బాబు. ఎప్పుడు జరిగింది, ఇప్పుడే ఎందుకు ఇలా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ 10 days ఇక్కడ ఉండాలి. అప్పటిదాకా మనం ఉండాలి కదరా. ఏమైనా సరే ఆ 3 days ఏమైందో తెలుసుకోవాలి. సరే, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. బాబు వీళ్ళందరికి తోడుగా నువ్వే ఉండాలి బాబు. అలాగే గబ్బర్, పదండ్రా. హాయ్, ఏం చేస్తున్నావు మాయా? కనిపించడం లేదా సార్కి? కనిపిస్తుంది కానీ సరిగ్గా కనిపించట్లేదు. అవునా? మ్మ్. హ, ఏ మాయా, రేయ్, మాయని దగ్గరగా చూడాలనిపించిందనుకో చూసుకో. మాయతో కొంచెం రొమాన్స్ చేయాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు. సరే చనివిచ్చింది కదా అని అన్నీ చేయాలి అంటే వేటాడేస్తుంది. అబ్బా నన్ను వేటాడు చూద్దాం. హే, మాయా, బిస్కెట్ ఇవ్వరా. ఏంట్రా అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఇలా రండి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ డూ వాట్ నాట్ డూ. ఏంటి అంకుల్ ఈరోజు చాలా జోష్గా ఉన్నారు? ఏంటి మ్యాటర్? నక్కతో దొక్కేసినట్టున్నాడు రా. రేయ్ పీక నొక్కుతా. వాడి మాటలకేం గానీ మీరు చెప్పండి అంకుల్. అంటే ఈరోజు ఈరోజు మండే అంకుల్. ఆ? సారీ సారీ. అయితే ఈరోజు నాన్నగారు పోయిన రోజు అంకుల్. రేయ్ రేయ్, అంకుల్ ఏదో చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పండి అంకుల్. అంటే ఈరోజు సారీ అంకుల్, సైలెంట్ లో పెట్టేస్తాను. వద్దు, స్విచ్ ఆఫ్ చేయి. సరే అంకుల్. అయ్యో సారీ అంకుల్, చైనా ఫోన్ కదా కొంచెం సౌండ్ ఎక్కువ. మ్మ్. అబ్బా అంకుల్ మీరు చెప్పేయండి. మ్మ్. ఆ, అంటే ఈరోజు నా జన్మదినం. ఆ? పుట్టడంలో వింతేం. ఏంట్రా అన్నావు? ఏం లేదు అంకుల్, హ్యాపీ బర్త్డే. అయితే ఈరోజు అబ్బా ఈ రోజు అంటూ స్టార్ట్ చేయకండి అంకుల్, ప్లీజ్ అంకుల్. సారీ గైస్, ఈరోజు ఏం తింటారో తెప్పించుకోండి, ఏం కావాలో చేయించుకోండి. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అంకుల్. ఓకే బాయ్ అంకుల్. ఆగండి ఆగండి. ఆ. మీ దగ్గర మందుంటే ఇస్తారా? తండ్రికి లేక గంజి తాగుతుంటే కొడుకొచ్చి లస్సి అడిగినట్టు ఈ రోజు బర్త్డే మీది అంకుల్, మమ్మల్ని అడుగుతారేంటి? అయితే నేనే తెప్పిస్తాను, సైలెంట్ గా తాగాలి. ఓకే అంకుల్. థ్యాంక్స్ సరే సరే వెళ్ళండి. థ్యాంక్ యూ సూపర్. బాయ్ అంకుల్, సాయంత్రం కలుస్తానే. ఎరా అంతా సిద్ధమేనా? యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్ని సిద్ధం చేయాలి అంకుల్. వెరీ గుడ్ బాయ్. అంకుల్ గారు మీరు పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అంకుల్? రేయ్ ముందు మందేరా అంకుల్. ఏరా చారి, మంచి జోషి మీద ఉన్నట్టున్నావు. ఉన్నాను రా. ఎయ్ ఎయ్. అది పొడియాలి. తాగు తాగు. ఏయ్,
అంకుల్ కి మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి రా. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యు. అంకుల్ మిమ్మల్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది అంకుల్. ఈ రోజు మంచి మూడ్లో ఉన్నాను, అడుక్కో. మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు అంకుల్? నేను పెళ్లి చేసుకుందామన్న టైంలో నాకు అమ్మాయి నచ్చలేదు. ఇప్పుడు చేసుకుందాం అనుకుంటే ఆ అమ్మాయిలకి నేను నచ్చట్లేదు. అరే అవ్వా! ఎరా ఆల్రెడీ హాఫ్ సెంచరీ దాటావు, ఇప్పుడు పెళ్లి చేసుకొని పీకుతావురా ఎరా. మరే దున్నపోతు దున్ని చావాలి, మగాడి డాష్ చేసి చావాలంటారు పెద్దలు. ఏంట్రా అది? పనిరా బావా పని. ఆ. పెన్నులో ఇంకా అయిపోయినాక పెళ్లి చేసుకొని పీకుతావురా. చరణ్, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి బాబు? నేను వెళ్తాను. రేయ్ ఇక్కడికి రా వెళ్ళేది. దొరకావు కూసో. వీళ్ళేంట్రా కొట్టి చంపేసేలా ఉన్నారు. నీ అబ్బా అంకుల్ పర్వాలేదు, మన వాళ్ళే కూర్చోండి. వీడు పెగ్గు పోస్తున్నాడు, వీడేం చేస్తాడో. అంకుల్ నాకు చిన్న డౌట్. ఏంటో అడుగు బాబు, మై స్వీట్ బాయ్. విషయాలు అంకుల్ మీకు ఇంత టైం సెన్స్ ఎలా వచ్చింది అంకుల్? సెన్స్ కూడా ఎడికి. ఈ రూల్స్ ఇవన్నీ ఎలా అంకుల్? నైస్ క్వశ్చన్. నేను మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తుండగా? పని బాబు. అదే ఏం పని అంకుల్? మిలిటరీ మేజర్ని. ఎలా పోషిగా నువ్వు మిలిటరీ మేజర్ అంటే మేము నమ్మాలా? ఎరా మరే రే షారిగా, నీకు పనిష్మెంట్ ఇస్తానురా. నువ్వు నచ్చేదేట్రా గోషి? మిలిటరీలో వంట చేసే ఫేస్ నువ్వు నిన్నెక్కడ రే నువ్వు మేజరేట్రా. మరే రే ఆగండి రా. అంకుల్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఈ రోజు మనకు మందు దాత. అలాంటి దాతను పట్టుకొని కొడతారా? మరేం చేయాలిరా? పాపం రా, కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టాలి. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంకుల్ అంటే మంచి అమ్మాయి దొరకలేదంటావా? మాటేంటి నువ్వు? ఊరి బక్కోడా. ఏరా ఏమైనా వస్తువులు పగిలితే పనిష్మెంట్ ఇస్తావా? అంటే నువ్వు పనిష్మెంట్ ఇస్తేనే పుట్టావురా. ఏరా? మరే మళ్ళీ ఏంట్రా? బాబు చరణ్, ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్? అవును కదా అంకుల్, రూల్స్ ఫర్ ఆల్ కదా. అంటే బాబు ఇది స్కెచ్ అని నాకు అర్థమైంది. నేను ఏయ్, చూడండి అంకుల్. ఎక్కడికి రా పోషిగా? కూసో కూసో. చిన్న ఫ్లవర్ వాజ్ పగిలితే ఇల్లు తుడిపిస్తావురా? ఈ అబ్బా ఏయ్ అన్నం తినే ముందు దేవుని తలుచుకుంటారు ఎవరైనా, కానీ నువ్వే. ఓం నమః శివాయ. గోవిందా గోవిందా. బాబు చరణ్, నువ్వు కూడా. అరే పోషిగా, దున్నే నాగలి నాదైతే ఎట్లు నీ కావాలరా. కష్టాలు నీ అయితే సుఖాలు నాయి కావాలరా. అన్ని నువ్వే అనుభవిస్తే మరి గాయనం అనుభవించాలరా. ఎవడ్రా కష్టాలనా? ఒరే ఏదన్నా తప్పు చేస్తే సింగిల్ ఇచ్చి పెడతావురా. రే చారిగా, నిన్ను వదలనురా. పోషిగా అరవకురా, అరిస్తే నాకు బీపీ పెరుగుతుంది రా. బీపీ పెరిగిందనుకో జిప్ పగులుతుంది రా. కూర్చో. రేయ్, ఏయ్, కూర్చో. ఎక్కడికి రా, కదిలితే నరికేస్తా. మీ సంగతి చిచ్చి, హే ఎప్పుడొచ్చావు?
ఏంటి అలా చూస్తున్నావు? తినేస్తావా ఏంటి? నీకు ఇలా చూస్తే తినాలనిపిస్తుందా? ఏమైనా చేయాలనిపిస్తుంది కానీ ఏంటి కంటి చూపుతోనే కైపెక్కిచ్చేస్తున్నావు? ఏంట్రా నీ సంగతి? ఏయ్, ఎప్పుడు నేనే మూడు తెప్పిస్తుంటే ఈ రోజు నువ్వు మూడు తెప్పిస్తున్నావు. ఎప్పుడు నువ్వే టెంప్ట్ చేస్తావా? నేను చేయలేనా? లేరా ఏం చేస్తావు? నేను చూస్తాను. ఏరా అమ్మాయిలు చేయడం మొదలు పెడితే మీరెంతరా? నీరు గారి పోవాల్సిందే. రెడీనా? రాక్షసి లే. సిరి సిరి రేయ్, ఏంట్రా కలవరిస్తున్నావు? సిరి బాత్రూంలోకి వెళ్ళింది. తను తిరిగి రాదు. రేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం. ఏంట్రా నిజం? తనకి షాక్ తగులుతుంది. షాక్ తగులుతుందా? ఏమైందిరా? రండమ్మా, ఇలా తీసుకురండమ్మా. ఇదిగో వాటర్ తాపించండి అమ్మా. ఏమైంది? హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళాను. స్విచ్ చేశాను, షాక్ కొట్టింది. తడి చెత్త ముట్టుకున్నావు కదా, అందుకే షాక్ కొట్టుంటుంది. మేమింకా ఏం జరిగిందోనని భయపడిపోయామే బాబు. వెళ్ళి రెస్ట్ తీసుకోవే. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్. మీరు కూడా వెళ్ళండి. ఇది ఎవరో ఒకరి వల్ల జరిగింది కాదురా, కావాలని జరిగింది. దాంతోపాటు నీకు కూడా కొట్టింది ఏంట్రా కరెంట్ షాక్? ఏరా మరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మణిగాడు ఇలా జరుగుతుందన్న విషయాన్ని ముందే చెప్పాడురా. వాడేదో కలవరేస్తున్నాడు నిద్రలో అనుకున్నాను. నేను అర్థం చేసుకోలేకపోయాను. వాట్? ముందే చెప్పాడా? అవునరా, నేను విన్నాను. అని అని రేయ్ ఏంట్రా? ఏంట్రా అందరు నన్ను అలా చూస్తున్నారు? సిరికిలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఏంట్రా తెలిసేది? రేయ్, ఇప్పుడే చెప్పావు కదరా నువ్వు. నేనా చెప్పానా? ఏం చెప్పాను? రేయ్, జోక్ లేకరా, సీరియస్గా అడుగుతున్నాను చెప్పు. రేయ్, నువ్వు సీరియస్గా అడిగినా కామెడీగా అడిగినా నాకేం తెలియదు. ఏం చెప్పాలా తెలియకుండా? అరే, సిరికి షాక్ కొడుతుంది ఇందాక చెప్పలేదురా నువ్వు? మరి నాయనో, నేనిప్పుడు చెప్పానురా. వీడికేదో మెంటల్ ఎక్కిందిరా బాబు. ఏరా, ఏం గుర్తులేదు నిజంగా నీకు? లేదురా మామా. ఏంటో ఏమో నా మీద ఏదేమనుకుంటున్నారు ఈ దొంగ నా కొడుకులు. ఏంట్రా నువ్వు చెప్పింది? వాడేమో చెప్పలేదంటున్నాడు, నువ్వేమో చెప్పాడంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఏంట్రా అడగవేంట్రా నువ్వు? బిక్కమస్తావే. ఇదంతా నిజమేనా? అబ్బా, మాయా మాయా మాయా, చరణ్ చరణ్ చరణ్! ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయింది. మాయా, మాయా మాయా, మాయా పట్టుకోండి.
లేపవే లేగు మాయా. మాయా జాగ్రత్త. మాయా జాగ్రత్త జాగ్రత్త. మాయా 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 మాయలే మాయా 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 మాయా. మాయా ఏమైంది అంకుల్ చూడండి అంకుల్. ఏమో అంకుల్ కళ్ళు తిరిగి పడిపోయిందంట. తప్పుకొని నేను చూస్తాను. ఏమైందో తెలీదు. ఏమైంది తెలీదే నాకు. ఏమైంది అంకుల్? షీఈ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంటా? అవును. ఏంటి ఏంటి? వాటర్ ఎందుకో? మాయా లేగు. మాయా 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 మాయా? లేగు. మాయా 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 లే లేగు. మాయా మాయా ఏమైంది తల్లి? లే మాయా. ఇప్పుడు ఎలా ఉంది తల్లి? అయ్యాం ఓకే అంకుల్. ఏంటి అందరు అదోలా ఉన్నారు? నాకేమైంది? కొద్దిగా ఏమైంది ఎలా అంకుల్? చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి. చెప్పండి అంకుల్ ఏమైంది? నీకు ప్రెగ్నెన్సీ తల్లి. దీనికి కారణం ఎవరో చెప్పండి. ఏడోకు మాయా. నాకేం అర్థం కావట్లేదు అంకుల్. ఊరుకో దీనికి మాయా. కారణం వీడే అయి ఉంటాడు అంకుల్. ఊరుకో. అంకుల్ మాయా నేను లవ్ చేసిన మాట నిజమే, కానీ ఈ ప్రెగ్నెన్సీ కారణం నేను కాదు. నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారా? అయినా చేసిందంతా చేసి ఇప్పుడు కాదంటే ఎలారా? నువ్వు కూడా ఇలా చేస్తావు అనుకోలేదురా. ఏరా ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదరా? ఏం మాట్లాడవేంట్రా? నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నారా? ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. కానీ నా మాట ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఈ ప్రెగ్నెన్సీ కారణం నేను కాదని నమ్మరేంటి? నువ్వు కాకపోతే తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందిరా? ఏమోరా, అది మాయకే తెలియాలి. హా? ఏ మాయా ఏడోకు మాయా. ఊరుకో ఊరుకో. నువ్వు ప్రేమించినప్పుడు తెలియదారా నేను ఎలాంటి దాన్నో? నీకప్పుడు తెలియదా నా క్యారెక్టర్ ఎలాంటిదో? అయినా అంత సింపుల్ గా అనేసావు. నీలాంటి వాళ్ళని లవ్ చేసినందుకు నన్ను నేను అనుకోవాలి. ఊరుకో బాబు. నిన్ను ప్రేమించి మాయా ఊరుకో మాయా. నాకు ఇలానే జరగాలి. ఐఎమ్ నాట్ ఏ. ఏ మాయా ఏడోకు మాయా. మాయా మాయా. ఊరుకో మాయా ఊరుకో. చరణ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా. ఇక్కడ ఉండొద్దు ప్లీజ్. అవును సరే, మీరు వెళ్ళిపోవడమే మంచిది. అవును బాబు. మరి మాయ ప్రెగ్నెన్సీ ఏం చేద్దాం? దాందేముందిరా, తీయించేద్దాం. ఎలా తీయించేస్తావురా? బుద్ధుందా? ఏం జరిగిందో తెలియకుండా ఎలా తీయించేస్తాం? ఎలాగో జరిగింది, అది ఎవరి వల్ల జరిగిందో తెలుసుకోవాలి కదా. ఇలా ఆలోచించకుండా మనం వెళ్తే ఇంకేమైనా ఉందా? ఆట బొమ్మ అయితే ఆడుకొని పడేసామనుకోవచ్చు, కానీ ఆడపిల్ల విషయంలో అలా చేయకూడదురా. తప్పురా.
మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. మీ స్నేహం, మీ ప్రేమలు. ఏదేమైనా మనం ఇక్కడే ఉందాం. వెళ్తే అందరం కలిసే వెళ్దాం. ఏ సంతోషం కోసం మనం ఇక్కడికి వచ్చామో ఆ సంతోషాన్ని తీసుకునే వెళ్దాం. సరే, ఉదయం నుంచి మీరేం తినలేదు. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వంట చేయిస్తాను. సరే అంకుల్. దేవుడా. బాబు బాబు ఏంటి లక్ష్మి? లేవండి, భోంచేయండి, తినండి. అమ్మాయిలు ఎక్కడా? రూమ్ లో ఉన్నారు లక్ష్మి. భోంచేయండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు తినండి బాబు. నేను తింటాం గానీ ముందు అమ్మాయిలకు పెట్టుకోలేదు. సరే బాబు. అంతా ఓ మాయలా జరుగుతుంది బాబు ఈ ఇంట్లో. కంటి ముందున్న దయ్యం మాయమవడం ఏంటి బాబు? మీరు చెప్పేది కరెక్టే అంకుల్. ఆ మాయనే మనలో ఉంది. ఏంటి మాయ మనలో ఉందా? ఇదంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మన మణిగాడు. నేనా? అవునా? ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, వాడి వల్ల ఇదంతా. ఈ విషయం వీడికి కూడా తెలీదు. నా వల్ల ఏం జరుగుతుందిరా? నేనేం చేశాను? భయపడకురా, ఏం కాదు. మేమంతా ఉన్నాం కదా, భయం ఎందుకు? మరి ఎలా బాబు దీని సొల్యూషన్? దీనికి ఒక్కటే సొల్యూషన్. మణిగాడు నిద్రలోకి వెళ్ళినప్పుడే జరగబోయి చెప్తాడు. సేమ్ అదే ఇన్సిడెన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇలా జరుగుతుందన్న విషయం కూడా వాడికి తెలియదు. సొల్యూషన్ తెలియాలంటే వాడు నిద్రపోవాలి. వాడు నిద్రపోతేనే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే వీడు నిద్రలోకి వెళ్ళిన తర్వాత వీడిని అడిగి తెలుసుకోవాలి. ముందు మీరు తినండి, తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. మామ, నేను నిద్రపోతే సొల్యూషన్ వస్తుందా? వస్తుందిరా. అయితే నేను పడుకుంటానురా. రేయ్, ఇప్పుడు కాదు, ముందు నువ్వు తినరా. అరే ఇప్పుడైతే ఏంట్రా? అసలే టెన్షన్ గా ఉంటే వాడంతటా వాడు పడుకుంటే మనమన్నా సేఫ్ గా ఉంటాం. రేయ్, ఫస్ట్ నువ్వు తినరా. మణి 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 ఏమైందిరా? మణి లే. మణి 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 అరే మణి, ఏమైందిరా? ఏమైంది? మణి, మణి రేయ్, రేయ్ మణి, మేము వచ్చేసరికి ఇలా పడిపోయి ఉన్నాడు. మణి మణి మణి, మణి మణి రేయ్ మణి, మణి మణి ఏమైంది? మణి మణి లే లే మణి లెగరా. మణి, కళ్ళు తెరవరా మణి. ఏమైంది? మీరు ఆగండి. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నువ్వెందుకు మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు? చెప్పు. చెప్పకపోతే మనం చంపేస్తా. చెప్తావా లేదా? నిన్నే అడిగేది. నిన్నలా కాదు. రేయ్, ఎక్కడిరా? మణి 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 లే మణి. ఏయ్, మీరు ఆగండి. చెప్తావా లేదా? చెప్పు. చెప్పు. చూడండి, ఈ అనార్థాలు అన్నిటికీ కారణం మనీ కాదు, నేను. మీ లైఫ్ లో మిస్ అయిన ఈ 10 రోజులకు కారణం నేనే. నేను వెళ్ళిపోవడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది. ఈలోగా మీలో ఒకరిని తీసుకొని వెళ్తా. అరే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఆ త్రికోణ మాటలు విన్న తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని ఎలా చంపుతుందో కూడా తెలియదురా. అవునరా, 10 రోజులు మనం తెలియకుండా గడిపామంటే
నిజంగా ఇది మామూలు విషయం కాదురా. ఇవన్నీ జరగడానికి నక్షత్ర కారణం అంటే ఎక్కడ జరగంది. ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందిరా. త్రికోణ ఎలా చంపుతుందోనని ఆలోచిస్తేనే తడిచిపోతుందిరా బాబు. కానీ ఒక్కని మాత్రం చంపదురా. ఎవడరా ఒక్కడు? ఆ ఒక్కడిని ఎందుకు చంపదురా? ఎవరు చరణ్ ఆ ఒక్కడు? మణిగాడు. వాణ్ణి నక్షత్ర చంపదు. నేను రాడుతో వాణ్ణి కొట్టబోతుంటే నక్షత్ర వాళ్ళలోంచి బయటకొచ్చింది, గుర్తుందా? అవునరా. అవును గుర్తుంది. అంటే మనలో ఒకరు సేఫ్. పోన్లేరా, మనలో ఒక్కడన్నా సేఫ్గా ఉన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు చూడ్డానికి ఎంతో బాగుంటాయి. అవి కిందికొస్తే ఇన్ని అనర్థాలు జరుగుతాయని కల్లో కూడా అనుకోలేదు. చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? మనందరం కలిసే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా తోడు లేకుండా బయటకు వెళ్ళకూడదు ఈ 2 రోజులు. ఇంకో విషయం, ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలియనియకూడదు. అలాగే. ఏమైందిరా అందరు అలా ఉన్నారు? ఏం జరిగింది? ఏం జరగలేదురా, కానీ మనందరం ఈ 2 రోజులు కలిసే ఉండాలి. విడిగా ఉండకూడదు, ఓకేనా? అసలు ఏమైందిరా? ఏం కాలేదురా, కానీ మనందరం 2 డేస్ కలిసే ఉండాలి. ఎవరిని చంపుతుందో ఈ నక్షత్ర, ఎలా బయటపడతారో ఈ పిల్లలు. కూర్చోండి గారు, నీళ్ళు తాగండి గారు. అంకుల్ ఓకేనా? అంకుల్ ఇప్పుడు ఎలా ఉందయ్యా? అంకుల్ అంకుల్ ఏమైంది అంకుల్? ఎదురా, జరుగు. ఏమైంది అంకుల్? మేము పోయేలోపే అంకుల్తో దెయ్యం ఆడుకుంటుంది. కాస్త లేట్ అయి ఉంటే అంకుల్ చచ్చిపోయేవాడు. ఇలా టెన్షన్ తో బతకడం కన్నా ఒకేసారి చనిపోతే బాగుండేది. ఏ సిరి, ఏంటా మాటలు? లేకపోతే ఏంట్రా, ఒక్కోసారి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నరకం చూపిస్తుంది. ఏ త్రికోణ, ఎక్కడున్నావే? నువ్వు తప్పు చేశావు కాబట్టి నీకు శాపం వేశారు. నువ్వు మంచిదాని కాదు. నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు. ఎలా చంపితే నీకు సంతోషంగా ఉంటుందో అలా చంపవే. రావే రా. రే మూర్తి, నీకన్నా పిచ్చెక్కిందా? పిచ్చి పట్టింది నాకు కాదురా, ఆ త్రికోణకి. దానికి మనం ఏం పాపం చేసావురా? మనం ఎందుకు చావాలరా? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. రాదే త్రికోణ, రాదే, చంపు. అవునరా, మనలో ఏ ఒక్కరికి ఏం జరిగినా తట్టుకోలేదు. అలాంటిది మనలో ఒకడు వేరవుతాడంటే ఎలారా? ఏ త్రికోణ, వాళ్ళ ఒక్కరిని కాదే మా అందరిని చంపాయి. అప్పుడు నీకు శాంతి కలిగదే.
శాంతి కలగదు. ఆపదలో ఉన్నాం కదా అని విడిపోయే బంధం కాదురా మనది, జన్మ జన్మల బంధం. మన స్నేహం మనల్ని విడతీయాలంటే అది ఆ చావుతోనే. లడ్డు ఎక్కడికి రా? పాస్కిరా. రే ఒక్కడికి వెళ్ళొద్దురా. రే చారు నువ్వు కూడా వెళ్ళరా. వెళ్దాం పదరా. త్వరగా వెళ్ళరారా. ఏంట్రా ఇంత గట్టి వేసావు? రే డోర్ వేసుకున్నావా? వేసుకున్నాను. సరే సరే తొందరగా కానీ. ఓకే ఓకే. వీడేంటి ఇంతసేపు అయ్యాడు? వీడు ఇంకా రాడు. రే లడ్డు, లడ్డు ఉన్నావా? రే లడ్డు. గబ్బర్ వీళ్ళు ఇంకా రాలేదు. వెళ్ళొకసారి చూడవా? అరే లడ్డు, ఏమైంది చారి? ఆ లడ్డు గారు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నాడు అంకుల్, తీయట్లేదు. లడ్డు లడ్డు, అరే లడ్డు 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 అరే లడ్డు ఒరే లడ్డు, ఏమైంది అరే లడ్డు లడ్డు? పట్టుకో పట్టుకో చారి. రే లడ్డు, లడ్డు ఏమైంది? నిదానంగా చారి. రే లడ్డు నిదానంగా. ఏమైందిరా? కూర్చో లడ్డు. లడ్డు రే ఏం జరిగిందో? రే సారీ, లడ్డుకి ఏమైందిరా? ఏమో అంకుల్, బాత్రూంలోకి వెళ్ళేసరికి వాడు హ్యాంగ్ అయి ఉన్నాడు అంకుల్. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇదంతా నా వల్లేరా, మీరు నాకు తెలియకుండా దాచారు. కానీ ఆ రోజు మీరు మాట్లాడుకుందంతా నేను విన్నాను. రే మనీ నీ వల్ల ఏం కాలేదురా. నాకు తెలుసురా, నేనే లేకపోతే మీ అందరికి ఈ బాధలు ఉండవు. రేయ్ పిచ్చి పట్టిందా నీకు? ఇక్కడికి వెళ్ళి వచ్చాము, అందరం అలాగే వెళ్ళాలి. లేదురా, నా వల్ల మీ అందరు ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదురా. నన్ను వదలండి అంకుల్. లక్ష్మి అయ్యా బాక్స్ తీసుకురా. రేయ్ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? ఛీ, ఏంట్రా నువ్వు? ఏదో ఎంజాయ్ చేయాలని ఇక్కడికి వస్తే ఈ నక్షత్రం నరకం చూపించేలా ఉంది, పిల్లల్ని చంపేసేలా ఉంది. ఏ నక్షత్ర, వాళ్ళందరినీ వదిలేయ్. కావాలంటే నన్ను చంపు. వాళ్ళు చిన్నపిల్లలు, చాలా భవిష్యత్తు. నేనెవరూ లేనివాడిని. నన్ను చంపాయి. ఎక్కడున్నావే? రా, నన్ను చంపు. రావే. ఉషే పిరికిబందా నక్షత్ర, నువ్వు నన్ను చంపలేవే. నీకు భయపెట్టడం తప్ప చంపడం రాదే. దమ్ముంటే నన్ను చంపు. దమ్ముంటే చంపవే. చంపు. రా. ఏమేం మళ్ళీ వదిలేసావు? రా.
అంకుల్ ఏమైంది అంకుల్? ఏమీ లేదు, నువ్వు వెళ్ళి పడుకో. మీకేం ప్రాబ్లం లేదుగా? ఏం లేదు అంకుల్. వెళ్ళి పడుకో. చారీ అరే చారీ మనగడ ఎక్కడరా? ఇక్కడే ఉండాలి కదరా. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది సురేష్? మనగడ కనిపించట్లేదు. ఇక్కడే ఉండాలి కదా. ఎక్కడికి పోయాడు వాడు? ఏమోరా, పదండి వెతుకుదాం. పద. ఎక్కడికి వెళ్ళాడు? మనీ 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 రే మనీ, ఎక్కడికి పోయాడు రా వీడు? మనీ మనీ ఎక్కడున్నావురా? ఏదో భయంగా ఉందిరా. మనీ మనీ రే మనీ 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 ఏంట్రా అలా అరుస్తున్నారు? మనీగాడు కనపడట్లేదురా. అవునా? సరే మీరు బయట చూడండి, నేను పైకి వెళ్తాను. సరే పదరా. మనీ 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 రే మనీగాడు ఇక్కడ ఉన్నారా? మనీగాడు ఇక్కడ ఏం చేస్తున్నారా? వీడు ఇక్కడ ఏం చేస్తున్నారా? వీడేంటి ఏం మాట్లాడట్లేదు? అరే మనీ అరే మనీ 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 అమ్మో, ఇక్కడ నుంచి పదరా. ఇక్కడ ఉంటే మనకు బొమ్మ వరుసే. పదరా పదరా. గజ్జల సౌండ్ వస్తుందండి. మణి మణి మనీ మణి మణి ఏమైంది? మనీ కనబడతలేడయ్యా. అవునా? అవునయ్యా. సరే పదండి ఎత్తుకుదాం. సరే పదండి. మణి అరే ఆగరా, నేను చెప్పేది రా. రే మణి, నేను చరణ్ రా. రే మణి, రే మణి ఎంత పని చేసావురా మణి? ఏమైందిరా? రే శరణ్ రే శరణ్ ఏమైందిరా? రే మణిరా, చరణ్, రే ఏమైందిరా? రే మణిగారు దూకి చచ్చిపోయారు. రే మనగడ అక్కడ రా. రే మనీ రే మనీ, రే మణి, ఏంట్రా ఈ పిచ్చి పని? నన్ను వదలండి, నన్ను చావనియండి. ఇదంతా నా వల్లే. రే మణి, ఏంట్రా ఈ పిచ్చి పని? ఆగు. నన్ను వదలండి, ఇదంతా నా వల్లే. నన్ను చావనియండి రా. మణి ఆగు. మణి నువ్వు లోపల రా ఫస్ట్. మనీ అంకుల్ మీరు శ్వాస తీసుకోవట్లేదు అంకుల్. రేయ్ పడుకోబెట్టండి. రే పట్టుకోండి రా.
మెల్లిగరా. రే మణి మణి బాబు మణి మణి బాబు మణి బాబు మణి మణి బాబు మణి 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 బాబు మణి శరణ్ ఏం చేస్తున్నావు? మీరు తప్పుకోండి అంకుల్. సురేష్ మణి కొట్టురా. రేయ్ నేను చెప్తున్నా కొట్టు. నేను కొట్టడం ఏంట్రా? రేయ్ నేను చెప్తున్నా కదా కొట్టు. రే మనీ రే మనీ అరే సారీ నువ్వు కూడా కొట్టురా. రే మనీ మణి రే మనీ నేను చెప్తున్నా కదా కొట్టరా విన్ని. మనీ లే మనీ మనీ లే మనీ మనీ లే మనీ రే మనీ లే రే ఇక నీ టైం అయిపోయింది నక్షత్ర. నువ్వు ఇచ్చిన టైం ఈ రోజు అయిపోయింది నక్షత్ర. అవును, నేను ఇక్కడికి రావడానికి కారణం నా శాప విమోచనమే. నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను, నన్ను క్షమించండి. ఇక నుండి మీరందరూ సంతోషంగా ఉండండి. ఇప్పుడంతా హ్యాపీ మహేష్. అమ్మయ్య అయిపోయిందిరా. బాబు మణి మనీ మణి మనీ ఏ మనీ బాబు మణి మనీ ఏ మనీ కాల్ చూడ తీసుకో. ఏమైంది ఏం లేదు బాబు పద. రా. పదండి. అవునరా మామ, నాకు డౌట్ రా. అడుక్కో. కరెంట్ షాక్ ఇస్తే త్రికోణ బయటకు వస్తుందని నీకెలా తెలుసురా? ఇలా ఉందిరా. నొప్పిగా ఉందిరా. ఎంత కొట్టినా నీ లోపల ఉన్న ఆత్మకే కదా దెబ్బ తగలేదు. నొప్పి ఎవరికైనా నొప్పే కదరా. అయినా ఉంటేంటి చస్తేంటి. మరీ అంత గట్టిగా కొట్టాలారా? ఆ షాక్తో నువ్వు ఇంకా చావలేదు, దానికి సంతోషించు. ఎనీ డౌట్స్? మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మా సినిమాకి వచ్చి చూడండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.